కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన వైసీపీ నాయకులు. మిర్చి రైతులకు సరైన న్యాయం చేకూర్చాలని వైసీపీ డిమాండ్. జగ్గయ్యపేట పట్టణంలో గల తొర్రంగుంట పాలెం నుండి తిరుమలగిరి రోడ్డులో తిరుమల కోల్డ్ స్టోరేజ్లో గత అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం దాటికి మిర్చి కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మరియు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వైసీపీ నాయకులతో కలిసి జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలాన్ని, అక్కడ మిర్చి రైతులను కలిసి మాట్లాడి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ, ఈ స్టోరేజ్ షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేదా కావాలనే చేశారా అనే సరైన దర్యాప్తు చేపట్టి రైతులకు సరైన న్యాయం చేకూర్చాలి. కోల్డ్ స్టోరేజ్కి సరైన ఎలక్ట్రికల్, ఫైర్ డిపార్ట్మెంట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలి. అధికారులు రైతులు దగ్గర వివరాలు స్వీకరించడం విషయంలో కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోవాలి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాథమిక అంచనాలో భాగంగా సుమారు 300 మంది రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో బ్యాగులను నిల్వ చేశారు. వీరిలో ఎక్కువ మంది రైతులు వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన రైతులే ఎక్కువ మంది ఉన్నారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వారు మాత్రం 40,000 మిర్చి బ్యాగులు ఉన్నాయని చెప్తున్నారని ఆయన తెలియజేశారు. ప్రాథమిక అంచనా మేరకు మార్కెట్ యార్డు కమిటీ లెక్కల ప్రకారం సుమారు 4 కోట్ల మేర రైతులకు నష్టం జరిగినట్లు అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, రైతులు చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజ్కి ఇన్సూరెన్స్ రెన్యువల్పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ, ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్క రైతుకు సరైన న్యాయం చేయాలని, లేని పక్షంలో మేము వారికి అండగా నిలబడి వారి పక్షాన మేము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షులు మార్కపుడి గాంధీ, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శులు వేముల మల్లేశ్వరరావు, మాతంగి నాగబాబు, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు చౌడవరపు జగదీష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు చెల్లా సుశీల, అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు దారావత్తు శ్యామల, కన్నమాల శామ్యూల్, లాహోరి బద్దూనాయక్, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ డైరెక్టర్ నంబూరి రవి, మాజీ సొసైటీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల రమేష్, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, కార్మిక విభాగ అధ్యక్షులు గంగోలు వినోద్, ప్రచార విభాగ అధ్యక్షులు గోగుల వెంకయ్య, దార్లు మహేష్, బిఎస్ఎన్ఎల్ రామారావు, మోరే దుర్గాప్రసాద్, మారిశెట్టి అనిల్, రైతు విభాగ నాయకులు, రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో మరి రైతులకి న్యాయం జరిగే విధంగా, రైతులకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం. రైతులకు నష్టపరిహారం, రైతులకు నష్టపరిహారం, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, ఇవ్వాలి, రైతులకు నష్టపరిహారం, రైతులకు నష్టపరిహారం సమస్యను వెంటనే పరిష్కరించాలి, ఆదుకోవాలి. తిరుమల కోల్డ్ స్టోరేజ్లో రాత్రి అగ్ని ప్రమాదం జరిగి సుమారుగా 40,000 మిర్చి బస్తాలు దహనమయ్యాయని చెప్పేసి అంతా కూడా వాళ్ళ పెంచలేదు అంటే నిర్లక్ష్యం అర్ధరాత్రి 1:30-2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి కోల్డ్ స్టోరేజ్ నిప్పట్టుకొని ముక్కు బస్తాలు తగలబడి అని చెప్పి ఇక్కడ వార్త తెలియడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి విజయవాడ నుంచి నేను జగ్గయ్యపేట రైతు విభాగం అధ్యక్షుడిగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ పరిశీలిస్తున్న క్రమంలో ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనడానికి
ప్రమాదవశాత్తు జరిగింది అనడం కన్నా కూడా కావాలని చేశారు అనేది ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం, ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం. మరి ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం సుమారు ఆంధ్ర బ్యాంకులో 12 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ ఇన్సూరెన్స్ క్లోజ్ ఒక 1 నెల రోజులు అవుతుందంట. ఈ కోల్డ్ స్టోరేజ్లో సుమారు 40,000 మిర్చి బస్తాలు ఈ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచారు. వాటిపైన బ్యాంకులో 12 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ కోల్డ్ స్టోరేజ్ మరి ప్రమాదవశాత్తు తగలబడింది అని చెప్తున్నారు. దీన్ని నమ్మటానికి వీలు లేకుండా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకి ఎప్పుడు అన్యాయమే. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు మరి కడపలో అరటి రైతుల్ని పరామర్శించారు. అలాగే ఈరోజు ఏదో ఒక రోజు ఇది రైతుకి ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతుని ముంచే ప్రభుత్వం అని ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. రైతుల మంచి కోసం, రైతుల బాగు కోసం ఈ ప్రభుత్వం పాటుపడితే రైతులకి సంపూర్ణ న్యాయం చేయమని, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతులకి ఇన్సూరెన్స్ కానీ లేదా ఇది ఏదైనా కుట్రపూరితమైనటువంటి పని అయితే ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఆస్తులు జప్తు చేసి అవి రైతులకి చెల్లించాల్సిందిగా రైతు సంఘం తరఫున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి రాత్రి సుమారుగా 2 గంటల సమయంలో తిరుమల కోల్డ్ స్టోరేజ్ తొరగొండపాలెం రోడ్లో మున్సిపాలిటీ పరిధిలో జనావాసాల మధ్య ఈ కోల్డ్ స్టోరేజ్ ఉంది. దీంట్లో సుమారుగా 35,000 నుంచి 40,000 బస్తాలు మిర్చి రైతులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదని, గత సంవత్సరంలో కొద్ది మిగిలిపోయిన సరుకు ఈ సంవత్సరం రైతులు పండించుకొని గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని రేటు పెరిగిన తర్వాత అమ్ముకుందామనే ఆశతోటి రైతులు ఈ స్టోరేజ్లో పెట్టుకుంటే ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల మరి బాధ్యతారాహిత్యంగా అధికారులు, ఉన్నతాధికారులు తనిఖీ చేయకపోవడం, ప్రభుత్వ అధికారుల పరిశీలన లేకపోవడం ఈ నిర్లక్ష్యానికి కారణం. సుమారుగా 300 మంది రైతులకి, మిర్చి రైతులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళ కుటుంబాలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గేపేట నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరు శివాజీ గారు, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మార్కపూడి గాంధీ గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతకొండ వెంకటరెడ్డి పెద్దబ్బాయి గారు మరి ఈ పరిశీలనకు వచ్చి జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని రైతుల పక్షాన్ని మేము పోరాడుతూ ఉన్నాం. ఇటీవలే దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో జగ్గేపేట నియోజకవర్గంలో మిర్చి రైతులకు న్యాయం చేయమని అనేక నిరసన కార్యక్రమాలు చేసాం. మక్కపేట రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ మేమందరం కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, రైతులకు అన్యాయం చేయొద్దు, రికార్డులు పరిశీలించండి, దీని మీద న్యాయమైన విచారణ జరిపి దీనికి కారణం ఎవరో, బాధ్యులు ఎవరో కఠినంగా శిక్షించి రైతులను ఆదుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇదైపోతుంటే మీరు ఇది రాసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రికార్డు దాంట్లో ఉంటుంది, రికార్డు ఏం తగలబడలేదు కదా. రైతులు కూర్చోబెట్టి ఆ కోర్టు వాళ్ళని అర్థం పెట్టి రాసుకోవడం అవసరం. ఏసీకే ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఏసీకే జెరాక్స్ ఉంటుంది. అది ఇప్పుడు ఏసీకే రైతుకి ఇచ్చారనుకోండి రిసిప్ట్, 50 టిక్లు పెట్టాలంటే ట్రాక్టర్ నెంబర్ వేసి 50 టిక్లు ఇస్తారు అంటే వాళ్ళ జెరాక్స్ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. లేకుండా ఎందుకు ఉంటుంది? మీరు నమోదు చేస్తారు, మీరు స్లిప్ను బట్టి నమోదు చేస్తారా? మీరు ఎట్లా రైతుకి లేకుండా పోడు, ఎందుకంటే తర్వాత పాటు తీసుకుంటారు. ముందు సీరియల్ 11 తీసుకొని వెళ్తారు.